సరే లిజన్ కేర్ఫుల్లీ. సో యాక్చువల్‌గా మనము నిన్న చూసిన క్లాస్‌లో ఆల్రెడీ 'హగ్గింగ్ ఫేసెస్' అనే ఒక ప్లాట్‌ఫార్మ్‌లో ప్రీ ట్రైన్డ్ మోడల్స్ మీద వర్కౌట్ చేసాం. ప్రీ ట్రైన్డ్ అంటే ఎవరో దాన్ని ట్రైన్ చేసి పెట్టుంటారు. లేదా 'హగ్గింగ్ ఫేసెస్' వాళ్ళే ట్రైన్ చేసి పెట్టుంటారు. దాన్ని సింపుల్ వేలో చాలా ఈజీగా ఒక 2 ఫైల్స్‌తో దాన్ని మనం కంప్లీట్ చేసాం. అవునా? అవునా కాదా? 2 ఫైల్స్‌తో కంప్లీట్ చేసాం. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే అసలు మోడల్ అనేది నిజంగా ఎలా ట్రైన్ అవుతది? ఎలా స్టోర్ అవుతది? అసలు ఏం జరుగుతది? అనే దాని గురించి చూద్దాం. బాగా వినండి. నేను స్టార్టింగ్‌లో చెప్పా. మిషన్ లెర్నింగ్ అంటే ఒక పర్టిక్యులర్ డేటాని మిషన్‌కి మనం ఇచ్చి నేర్చుకోమని చెప్పి నెక్స్ట్ మనం ప్రిడిక్షన్ చేయబోయే ఆ సినారియోని మిషన్ లెర్నింగ్ అంటాము అని. సో, మనం మిషన్‌కి చెప్తాం ఇది నా డేటా. దీంట్లో ఉన్న ప్యాటర్న్స్‌ని, దీంట్లో ఉన్న థింగ్స్‌ని నువ్వు నేర్చుకో. నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ప్రిడిక్షన్ నేను అడిగినప్పుడు నాకు ఆన్సర్ ఇవ్వు అని మనం చెప్పగలగాల. ఇదంతా మనకై మనము మోడల్‌ని ట్రైన్ చేయడం. వితౌట్ ఇన్వాల్వింగ్ ఎనీ ప్రీ ట్రైన్డ్ డేటా మనకై మనము మోడల్స్‌ని క్రియేట్ చేయడం. అది ఇప్పుడు నేను విత్ ఏఐ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. వినండి. ఫస్ట్ యాజ్ యూజువల్ మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌కి ఏ టూల్ వాడుతున్నాం? చెప్పాలి. ఇంటరాక్టివ్ సెక్షన్ ఇది. ఏ టూల్ వాడాలని చెప్పాను ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ప్రస్తుతానికి మీకు? ఏ టూల్ ఓపెన్ చేశాను నేను? ఆ! రైట్. ఇప్పుడు ప్రాంప్ట్ ఏమని చెప్పాను? మనం ఒక ఎంఎల్ మోడల్‌ని ట్రైన్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఒక ఎంఎల్ మోడల్‌ని ట్రైన్ చేయాలి. సో, సింపుల్‌గా ప్రాంప్ట్ నేను మీకు ఆల్రెడీ ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో బేసిక్ ప్రాంప్ట్స్ కొన్ని చెప్పా. ఏమని చెప్పా? పాయింట్స్‌గా, బుల్లెట్ పాయింట్స్‌గా మనం కొన్నిసార్లు పాయింట్స్‌గా ప్రాంప్ట్ రాయాల్సి ఉంటది. ఎందుకంటే ఒకేసారి ప్రాంప్ట్ రాసిన మిషన్ అనేది కన్‌ఫ్యూజ్ అవుతది. సో, కాబట్టి ఇలా బుల్లెట్ పాయింట్స్ రాయడం వల్ల మిషన్‌కి క్లారిటీ ఉంటది. నీకు అవుట్‌పుట్ ప్రాపర్‌గా వస్తది. సో, ఇప్పుడు సింపుల్‌గా ఐ వాంట్ టు డెవలప్ ఏ హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ మేడం చార్జర్ తీసుకొచ్చాను. ఐ వాంట్ టు డెవలప్ ఏ హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ ప్రాజెక్ట్ యూజింగ్ బాగా వినాలా యూజింగ్ పైథాన్ ఫ్లాస్క్ కామా హెచ్టిఎంఎల్ కామా సిఎస్ఎస్ కామా ఎంఎల్. ఫస్ట్ పాయింట్లో నేను ఏం డిక్లేర్ చేశాను? ఎనీబడి? ఫస్ట్ పాయింట్లో నేను దాని క్లారిటీగా ఏం చెప్పాను? నేను ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ పేరు ఏ టెక్నాలజీస్ యూజ్ చేయాలో వాటి పేరు. ఇప్పుడు క్లారిటీ ఉంది దానికి. తర్వాత ఇంకా క్లారిటీ కావాలి కదా దానికి. అప్పుడు సెకండ్ పాయింట్లో దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఐ మేక్ ఇట్ యాస్ ఎ పాయింట్ నెంబర్ 1 అండ్ పాయింట్ నెంబర్ 2. ఈ పాయింట్ నెంబర్ 2లో దానికి ఏం చెప్తున్నానంటే యూజింగ్ లీనియర్ రెగ్రెషన్ మోడల్. ఈ లీనియర్ రెగ్రెషన్ మోడల్ అనేది పైథాన్లో ఉన్న వన్ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం యూజింగ్ లీనియర్ రెగ్రెషన్ మోడల్. నెక్స్ట్ వన్ ఐ నీడ్ index.html బాగా వినాల ఫర్ మేకింగ్ ప్రిడిక్షన్ అండ్ పాయింట్ నెంబర్ 4 I need the other html files or I need the other html files are app.py train.py yeah so train.py అని ఇచ్చేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ I want to save the ml model as well. Kindly give me the proper steps and development code క్లియర్లీ అని చెప్పేసి చాలా క్లారిటీగా దానికి నేను ప్రాంప్ట్ ఇచ్చేసాను. చాలా క్లారిటీగా ప్రాంప్ట్ ఇచ్చేసాను. అంటే నా ప్రాజెక్ట్ దేని మీద ఉండాలి, ఏ టెక్నాలజీ యూజ్ చేయాలి, ఫైల్స్ ఏమి ఉండాలి, ఏం కావాలి అని చెప్పి దానికి చెప్పేశాను. తర్వాత నేను ప్రాంప్ట్ ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా నువ్వేం చెప్పబడలే దానికి, ఇంకా ఇట్స్ ట్రైన్డ్. సో ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇచ్చేసింది, మనం ఇన్స్టాల్ చేయాల్సిన లైబ్రరీస్ ఇచ్చేసింది, మనకు క్రియేట్ చేయాల్సిన డేటా సెట్ ఇచ్చేసింది, మనం క్రియేట్ చేయాల్సిన train.py ఇచ్చేసింది.
అండ్ మోర్ ఓవర్ బ్యాక్ ఎండ్కి సంబంధించిన యాప్ డాట్ పీవై ఇచ్చేసింది. ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన టెంప్లెట్స్ అన్ని ఇచ్చేసింది. ఇచ్చేసిందా లేదా? ఎస్ఆ నోవా? ఎస్. సో నార్మల్‌గా నువ్వు దీన్ని జేయాలి అంటే బేసికల్‌గా అంటే లైక్ మిషన్ లెర్నింగ్ నేర్చుకొని ఇయన్నీ చేయాలి అంటే ఇట్ టేక్స్ టైమ్. అట్టని చెప్పి నేను మిమ్మల్ని చాట్‌జీపీటీ యూజ్ చేసి ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయండి మీకేం నేర్చుకోకుండా కాదు. నేను దీన్ని ఎందుకు ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నానంటే, ఒక పర్టిక్యులర్ టాపిక్‌ని మనం నేర్చుకున్న తర్వాత మన వర్క్ ఎఫిషియన్సీని ఎంత స్పీడ్‌గా పెంచొచ్చు, ఎంత స్పీడ్‌గా మనము ప్రాజెక్ట్స్‌ని కంప్లీట్ చేయొచ్చు, ఎంత స్పీడ్‌గా మన లెర్నింగ్ మేనేజ్‌మెంట్‌ని అక్వైర్ చేసుకోవచ్చు అనేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేనంతే. మిమ్మల్ని బట్టి పట్టమనో, లేకపోతే చాట్ జీపీటీ యూజ్ చేయమనో అనేది నా థీమ్ గాదు. మన ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీకు తెలియాలి కాబట్టి, ప్రాజెక్ట్స్ బిల్డింగ్ తెలియాలి కాబట్టి ఇది చెప్తున్నాను. సో, యాజ్ యూజువల్ చాలా క్లారిటీగా ఇచ్చింది. బికాస్ ఇట్స్ డిపెండ్ ఆన్ ద ప్రాంప్ట్. నేను చెప్పా. ప్రాంప్ట్ అనేది ఒకే సెంటెన్స్‌లో ఒక మొత్తం రాసేస్తే కన్ఫర్మ్‌గా మనం రాసే ఆ ఇదికి అది కన్‌ఫ్యూజ్ అవ్వద్ది. నువ్వు పాయింట్స్‌గా ఇచ్చావు కాబట్టి ప్రతి పాయింట్ అసలు మిస్ చేయలేదు. డామ్ షూర్ నీకు అవుట్‌పుట్ వచ్చేస్తది. ఒకేళ ఎర్రర్ వచ్చినా అది నీకు ఇచ్చేస్తది. సో, అప్పుడు మనం ఏం చేయాలి? అదేం చేయమంటాను చెప్పండి. మీరే చెప్పండి. స్టెప్ నంబర్ 1 ఏం చేయమంటది మనల్ని? స్టెప్ నంబర్ 1 ఏం చేయమంటుంది? ఈ స్టెప్ నంబర్ 1 ఏం చేయమంటుందిరా? ఒక ఫోల్డర్ లైబ్రరీసా? ఫస్ట్ ఇక్కడ చూడండి. ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేయమంది. ఓకే. రైట్. నేను అలానే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తాను. జస్ట్ ఎ సెకండ్. ఓకే. డెస్క్‌టాప్‌లోకి వచ్చేసాం. ఫస్ట్ మనం ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేద్దాం. సో, రైట్ క్లిక్ ఇచ్చి పర్మిషన్స్ తీసేసాము. రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ మీద ట్యాప్ చేసి ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నాం. ప్రైస్ ప్రిడిక్షన్ అని చెప్పి. ఇప్పుడు ఈ ఫోల్డర్‌లో మనం కోడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి మనము తెలివిగా మీకు ఇది ఆల్రెడీ ప్రీ నాలెడ్జ్ ఉండాలి. సో మనం కోడ్ రాయాలంటే విఎస్ కోడ్ కావాలి. విఎస్ కోడ్ని కోడ్ ఎడిటర్ అంటాం. నోట్ ప్యాడ్లో రాస్తే అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి విఎస్ కోడ్లో రాయాలి. ఈ ఫోల్డర్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ లొకేషన్ కనబడుతుంది అనుకుంటున్నా మీకు. ఈ లొకేషన్ దగ్గరకు వచ్చి సిఎండి అని చెప్పి కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి. ఆల్రెడీ నేను ల్యాప్టాప్లో కానీ విఎస్ కోడ్ ఇన్స్టాల్ కానీ అయ్యుండుంటే మనం కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఒక చిన్న కోడ్ యూజ్ చేసి విఎస్ కోడ్ ఓపెన్ చేయొచ్చు. షార్ట్ కట్ సిఓడిఈ కోడ్ స్పేస్ డాట్. ఎప్పుడైతే మనం సిఓడిఈ కోడ్ స్పేస్ డాట్ అని ఇచ్చి ఎంటర్ కొడతామో ఆటోమేటిక్గా నీ ప్రాజెక్ట్ లొకేషన్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేసేస్తుంది. నో డౌట్. వెయిట్ చేద్దాం ఆగండి. లోడింగ్ టైం పడుతుంది. కొంచెం నా దాంట్లో మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది ప్రాజెక్ట్స్. సో కొంచెం టైం పడుతుంది. ఏడబ్ల్యూఎస్లో రిజిస్టర్ అయినట్టున్నారు మీరు. మీకు కొన్ని నేమ్స్ చూస్తున్నాను నేను నిన్న. ఎవరయ్యారు? ఫ్రమ్ జనరేటివ్ ఏ బ్యాచ్ అని నిందాడా? స్టిల్ ఇట్స్ లోడింగ్. విఎస్ కోడ్ ఓపెన్ అయింది చూడండి. సిఓడిఈ కోడ్ స్పేస్ డాట్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది ప్రాంప్ట్. ఇలా విఎస్ కోడ్ ఓపెన్ అవుద్ది. ఎస్ఐ ట్రస్ట్ ద ఆథర్ అని క్లిక్ చేసేయాలి ఫస్ట్ మీరు. జస్ట్ ఎ సెకండ్ చెప్పప్ప. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ నేను సింపుల్గా కంప్లీట్ చేసేస్తా. బట్
ఆల్రెడీ మనకు ఒక స్ట్రక్చర్ ఇచ్చింది కాబట్టి అది దాన్నే మనం ఫాలో అవుదాం. సో వన్స్ మనం చాట్ జీపీటీ ఓపెన్ చేసేసిన తర్వాత హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ అనేది మన ఫోల్డర్ నేము. ఇక్కడ మనల్ని యాప్ డాట్ పీవై అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేయమంది. ట్రైన్ డాట్ పీవై అనే ఫైల్ క్రియేట్ చేయమంది. హౌసింగ్ డాట్ సిఎస్వి అనే ఒక సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూ, దాంట్లో మనకి డేటా ఉంటుంది. ఈ హౌస్ మోడల్ డాట్ పీకేఎల్ అంటే ఏంటి సార్ అంటే పీకేఎల్ అంటే పికెల్ ఫైల్. అంటే మనము ప్రతిసారి మోడల్ని ట్రైన్ చేయకుండా ఒకసారి మోడల్ని ట్రైన్ చేసి పెట్టేస్తే దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి మనం మోడల్ని ట్రైన్ చేయబల్లే, ట్రైన్ అయిన డేటా అంతా పికెల్ ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది. అక్కడి నుంచి మనకు డేటా రిట్రైవ్ అవుతుంటుంది. మనం ప్రతిసారి మోడల్ని ట్రైన్ చేయబల్లే. మనం వాడే హగ్గింగ్ ఫేసెస్లో మోడల్స్ అన్ని అలానే వర్క్ అవుతాయి. వాళ్ళు ఒకసారి ట్రైన్ చేసి పెట్టేసి ఉంటారు, దాన్నే మనం వాడుతూ ఉంటాం. ఎడవడం అదే జరిగేది. సో కాకపోతే మనం ఆల్గోరిథం మనం ఓన్గా ట్రైన్ చేసుకుంటాం. కాబట్టి ప్రస్తుతానికి మనం 3 ఫైల్స్ క్రియేట్ చేయాలి. ఒకటి యాప్ డాట్ పీవై, 2 ట్రైన్ డాట్ పీవై, 3 హౌసింగ్ డాట్ సిఎస్వి. సేమ్ నేను ఇక్కడికి వచ్చి ఫైల్ని క్లిక్ చేసి యాప్ డాట్ పీవై అని చెప్పా, మళ్ళీ ఫైల్ని క్లిక్ చేసి ట్రైన్ డాట్ పీవై అని చెప్పా, మళ్ళీ ఫైల్ని క్లిక్ చేసి దాని పేరు ఏదో ఉంది హౌసింగా, ఓకే హౌసింగ్ డాట్ సిఎస్వి అని చెప్పి ఒక సిఎస్వి ఎక్స్టెన్షన్తో ఫైల్ని క్రియేట్ చేశాను. మొత్తానికి నేను ఇక్కడ 3 ఫైల్స్ని క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు యాజ్ యూజువల్గా ఆ ఫైల్స్లో డేటా ఇచ్చేయాలి కదా, దానికంటే ముందు అది ఏం చెప్తుంది, ఈ ఆర్కిటెక్చర్ని క్రియేట్ చేయమంటుంది. సో ఈ 3 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ టెంప్లెట్స్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేయమంది. సో ఇట్లా మనకు ఉందంటే దాని సింటాక్స్ ఏంటంటే ఫోల్డర్ని క్రియేట్ చేయమని, టెంప్లెట్స్ అనే ఫోల్డర్. ఈ టెంప్లెట్స్ ఫోల్డర్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అన్నది, రిజల్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అన్నది. సో కాబట్టి నేను కూడా టెంప్లెట్స్ TEMPLATES టెంప్లెట్స్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసి దీంట్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని క్లిక్ చేసి అగైన్ దాంట్లోనే రిజల్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని క్లిక్ చేశాను. అగైన్ మనల్ని స్టాటిక్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేయమంది. సో అగైన్ స్టాటిక్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేశా. దాని లోపల స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ క్రియేట్ చేయమంది, చేసేసా. అంటే అది ఏదైతే నాకు ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఇచ్చిందో దాన్ని కంప్లీట్ చేశా. స్టాటిక్ లోపల స్టైల్ డాట్ సిఎస్ఎస్, టెంప్లెట్స్ లోపల ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, రిజల్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అండ్ మెయిన్ ఫైల్స్ లైక్ యాప్ డాట్ పీవై, ట్రైన్ డాట్ పీవై, హౌసింగ్ డాట్ సిఎస్వి. తర్వాత మనల్ని ఈ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేయమంది. ఫ్లాస్క్, మనం ఫ్లాస్క్ అనే బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నాం కాబట్టి పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్, పాండాస్, స్కిట్లెర్న్, జాబ్లిబ్. అంటే ఈ జాబ్లిబ్ ఎందుకు వాడతామంటే ఆటోమేటిక్గా మన మోడల్ని ట్రైన్ చేసుకున్న తర్వాత సేవ్ చేస్తాం కదా, ఆ సేవ్ చేసేదానికి మళ్ళీ కావాలంటే యూజ్ చేస్తాం కదా, అలా యూజ్ చేసుకునేదానికి జాబ్లిబ్ కావాలి. స్కిట్లర్ని ఎందుకు సార్ అంటే మనం ఏదైతే లీనియర్ రెగ్రెషన్ మోడల్ ఆల్గోరిథంను వాడాలనుకుంటున్నామో ఆ లీనియర్ రెగ్రెషన్ ఆల్గోరిథం మోడల్ అనేది స్కిట్లెర్న్ నుంచి వచ్చింది, అందుకు స్కిట్లెర్న్. పాండాస్ అంటే మనం సిఎస్వి డేటా సెట్లో ఉన్న న్యూమరికల్ డేటాని హ్యాండిల్ చేసేదానికి పాండాస్. అండ్ ఫ్లాస్క్ అనేది ఫ్రేమ్ వర్క్ కాబట్టి మనం దాన్ని ఇన్స్టాల్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఏదైతే రిక్వైర్మెంట్స్ చూపిస్తుందో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని నేను విఎస్ కోడ్ నుంచి ఇన్స్టాల్ చేస్తున్నా. విఎస్ కోడ్లో పైన టాప్లో టర్మినల్ ఉంటుంది. టర్మినల్ని క్లిక్ చేసి న్యూ టర్మినల్ని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ టర్మినల్ ఓపెన్ అవ్వద్ది. కింద కనిపిస్తుంది చూడండి ఇక్కడ టర్మినల్. ఆ టర్మినల్లో దీన్ని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఇవన్నీ నాకు ఇన్స్టాల్ అవ్వాలి. ఆల్రెడీ నా దాంట్లో రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని పడిపోతుంది, మీకు మాత్రం ఇన్స్టాల్ అవుతాయి. వెయిట్ చేయండి. ఈరోజు అందరూ ఈ ప్రాజెక్ట్ నాకు సేమ్ చేసి వీడియో పెట్టాలి, మ్యాండేటరీ. ఇన్స్టాల్ అయిపోయింది. వన్స్ ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఒక డేటా సెట్ని క్రియేట్ చేసుకోమన్నాడు. ఎందుకంటే మనం ఎటువంటి మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నా, ఎటువంటి ఆల్గోరిథంని ట్రైన్ చేయాలన్నా అన్నిటికంటే చాలా మేజర్ పార్ట్ డేటా. సో ఈ డేటా మన దగ్గర ఉంటేనే మన మిషన్కి నేర్పించగలుగుతాం. అప్పుడు లింక్ ఎడిట్ చేసేసి దాంట్లో జాయిన్ అవ్వమని చెప్పాలి, అంతే. అర్థమైందా? లింక్ అప్డేట్ అయితే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం డేటా సెట్ని క్రియేట్ చేసుకోవాలా. ఆల్రెడీ మనం డేటా సెట్ హౌసింగ్ డాట్ సిఎస్వి అని తీసుకున్నాం. ఒక శాంపుల్ డేటాని యాడ్ చేస్తున్నాం ప్రస్తుతానికి, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా. సో ఈ డేటాను కాపీ చేశాను,
విఎస్ కోడ్లోకి వెళ్ళాను. ఇది హౌసింగ్ డాట్ సిఎస్వి, ఇక్కడ వాల్యూస్ పెట్టేశాను. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఏరియా స్క్వేర్ ఫీట్స్, ఎన్ని బెడ్రూమ్స్ కావాలి, ఎన్ని బాత్రూమ్స్ కావాలి, అప్పుడు ప్రైస్ ఎంత. 1000 స్క్వేర్ ఫీట్ ఉండి 2 బెడ్రూమ్స్ 2 వాష్రూమ్స్ కావాలి అంటే దాని ప్రైస్ వచ్చి ఎంత, 30 lakhs అంతేనా. 1200 స్క్వేర్ ఫీట్ ఉండి 3 బెడ్రూమ్స్ 2 బాత్రూమ్స్ కావాలంటే 40 lakhs. ఇట్లా బెడ్రూమ్ సైజ్, బెడ్రూమ్ కౌంట్ బట్టి, వాష్రూమ్స్ కౌంట్ బట్టి, ఉన్న ఏరియా బట్టి నీ హౌస్ ప్రైస్ ఎంత అని ప్రిడిక్ట్ చేస్తుంది. మనం మిషన్కి చెప్పాలి కదా, నేను ఇలా ప్రైస్ తీసుకుంటున్నాను, నేను ఇంత డబ్బులు తీసుకుంటాను, మనం మిషన్కి ట్రైన్ చేసేస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటారు. కానీ నా దగ్గర, నా కన్స్ట్రక్షన్కి సంబంధించిన కంపెనీలో నేను ఇలా ఛార్జ్ చేస్తున్నా డబ్బులు. అప్పుడు ఒక 500 ఇల్లులు కట్టా నేను, 500 ఇల్లుల డేటాని ఇక్కడ ఇచ్చేస్తా. అది బాగా నేర్చుకుంటుంది. ఓకే, ఇన్ని స్క్వేర్ ఫీట్స్ ఉండి, ఇన్ని బెడ్రూమ్స్ ఉండి, ఇన్ని వాష్రూమ్స్ ఉంటే ఓకే ప్రైస్ ఎంత పెట్టాలి, ప్రైస్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలని మిషన్ బాగా అర్థం చేసుకుంటుంది. అప్పుడు నువ్వు ఇంకొకసారి మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏరియా, బెడ్రూము, బాత్రూమ్ ఇచ్చేసావంటే ఆటోమేటిక్గా నీకు ప్రైస్ ఇచ్చేస్తుంది. సో ఇలా మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అనేటివి నెక్స్ట్ జరగబోయే ప్రిడిక్షన్ని మనకు అవుట్పుట్గా ఇచ్చేదానికి వాడతాం. అండ్ మన దగ్గర డేటా ఉంటేనే మిషన్ నేర్చుకుంటుంది. వితౌట్ డేటా మిషన్ ఏం నేర్చుకోలేదు. అందుకని నేను స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని క్రియేట్ చేసా, దట్ ఈస్ హౌసింగ్ డాట్ సిఎస్వి. తర్వాత వాడు ఏమన్నాడు, ట్రైన్ డాట్ పీవై అనే ఫైల్ని క్రియేట్ చేయమన్నాడు. సో సింపుల్గా నేను ట్రైన్ డాట్ పీవై కోడ్ని కాపీ చేసుకున్నాను. అదే ట్రైన్ డాట్ పీవైలోకి వెళ్ళాను. ఇప్పుడు నేను పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చాలా చాలా సింపుల్. మనకు పాండాస్ కావాలి కాబట్టి పాండాస్ తీసుకున్నాం. ఎస్కేఎల్ అండ్ లీనియర్ మోడల్ అనే ఆల్గరిథంలో నుంచి లీనియర్ రెగ్రెషన్ మోడల్ కావాలి కాబట్టి లీనియర్ రెగ్రెషన్ తీసుకున్నాం. జాబ్ లిబ్ అనేది మనం మోడల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసేదానికి, రీయూజ్ చేసుకున్న దానికి వాడతాం. అండ్ డేటా సెట్ అనేది మనకు రీడ్ అవ్వాలి కాబట్టి ఆల్రెడీ మీకు చెప్పాను, నంపైలో పాండాస్లో చెప్పాను లేదా, డేటా సెట్ రీడ్ చేయడం. ఎస్ నోవా? సో కాబట్టి డాట్ రీడ్ సిఎస్వి ఏం పడింది ఇక్కడ, హౌసింగ్ డాట్ సిఎస్వి. తర్వాత ఇది ఎక్స్ డేటా అన్నమాట. ఏరియా, బెడ్రూమ్, బాత్రూమ్స్ అనేది యూజర్ ఇన్పుట్ అంటాం. దీన్ని మనం ఏమంటామంటే ఇన్పుట్ అంటాం. మనం రీడ్ చేసే డేటా సిఎస్వి ఫార్మాట్ లో ఉంది కాబట్టి రీడ్ సిఎస్వి అనే మెథడ్ వాడుతున్నాం. పీడి అంటే పాండాస్, ఎందుకంటే ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి. తర్వాత అవుట్పుట్ ప్రైజ్, ఎందుకంటే మనం ఇన్పుట్ ఏరియా, బెడ్రూమ్, వాష్రూమ్స్ ఇస్తే అవుట్పుట్ ప్రైజ్ రావాలి. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టేకింగ్ ఏ వేరియబుల్ కాల్డ్ వై. తర్వాత మనం మోడల్ నేర్పించాలి కదా, మిషన్కి నేర్పించాలా. నేను లీనియర్ రిగ్రెషన్ మోడల్ వాడుతున్నాను, నా దగ్గర డేటా ఇది ఉంది, ఎక్స్ ఫీచర్స్ ఇవి ఉన్నాయి, వై ఫీచర్స్ ఇవి ఉన్నాయి, నువ్వు బాగా నేర్చుకో, నెక్స్ట్ టైం నేను అడిగినప్పుడు అవుట్పుట్ అని మనం చెప్పాలి దానికి. కాబట్టి మనం ఎంచుకున్న మోడల్ లీనియర్ రిగ్రెషన్ కాబట్టి మోడల్ ఈక్వల్ టు లీనియర్ రిగ్రెషన్. అండ్ ఈ లీనియర్ రిగ్రెషన్ మోడల్ని గెట్ చేసాం, కానీ ట్రైన్ చేయాలా. ట్రైన్ చేయాలి అంటే డేటా ఉండాలా. ఆ డేటా మనకి ఎక్స్ వేరియబుల్, వై వేరియబుల్లో ఉంది కాబట్టి మోడల్ డాట్ ఫిట్ ఎక్స్ కామా వై రాసా. ఇక్కడ మోడల్ అంటే డేటాని ట్రైన్ చేయడం, ఫిట్ అంటే మెథడ్. సో ఎక్స్ కామా వై. తర్వాత మోడల్ సేవ్ చేయాలి కదా, మోడల్ని సేవ్ చేయాలంటే ఏ లైబ్రరీ అని చెప్పా, జాబ్ లిబ్. కాబట్టి జాబ్ లిబ్ డంప్ అంటే సేవ్ చేయడం. మోడల్ కామా ఎలా సేవ్ చేయాలి, హౌస్ మోడల్ డాట్ పికెల్ ఫైల్. తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత మోడల్ ట్రైన్డ్ అండ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకు అవుట్పుట్ రావాలి. తర్వాత వాడు ఏమన్నాడు, ఏవే ఫైల్స్ పెట్టమన్నాడు, ట్రైన్ డాట్ పీవై అయిపోయిన తర్వాత యాప్ డాట్ పీవై పెట్టమన్నాడు. సో ఆటోమేటిక్గా మనము ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కష్టము, ఫ్లాస్క్ అనేది. సో నేను సింపుల్గా పెట్టేస్తున్నాను. యాప్ డాట్ పీవైలోకి వెళ్ళాను, ఇక్కడ ఫ్లాస్క్ పెట్టేశాను. తర్వాత ఏమన్నాడు, ఒక ఫ్రంట్ ఎండ్ ఫామ్ని క్రియేట్ చేయమన్నాడు. టెంప్లెట్స్ ఫోల్డర్ లోపల ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ని క్రియేట్ చేయమన్నాడు. నేను సింపుల్గా టెంప్లెట్స్ లోపల ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్ళి క్రియేట్ చేసేసాను. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, రిజల్ట్ డాట్ హెచ్టిఎంఎల్ని క్రియేట్ చేయమన్నాడు. రిజల్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఇచ్చాడు, కాపీ చేసా, సేమ్ రిజల్ట్ డాట్ హెచ్టిఎంఎల్లోకి వెళ్ళా, కంప్లీట్ చేసా. ఇంకా లాస్ట్గా మిగిలింది మనకి స్టాటిక్ ఫోల్డర్ లోపల ఉన్న స్టైల్ డాట్ సిఎస్ఎస్, సేమ్ దాన్ని కాపీ చేసా, సేమ్ స్టైల్ డాట్ సిఎస్ఎస్లోకి వచ్చా, పేస్ట్ చేసా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మోడల్ని ట్రైన్ చేయాలి. ఆ మోడల్ని ట్రైన్ చేయాలి అంటే ఆ మోడల్ ఫైల్ పేరు ఏంటి, ట్రైన్ డాట్ పీవై. ఫస్ట్ మనం మోడల్ని ఎలా ట్రైన్ చేయాలి అంటే బాగా వినండి, మనం వాడేది పైథాన్ లైబ్రరీ ఫ్లాస్క్ కాబట్టి పైథాన్ స్పేస్ మోడల్ పేరు వచ్చి ట్రైన్ డాట్ పీవై అంతే.
మన పైథాన్ పేరు ట్రైన్ డాట్ పీవై కాబట్టి పైథాన్ స్పేస్ ట్రైన్ డాట్ పీవై ఎంటర్ క్లిక్ చేస్తే మోడల్ ట్రైన్ అవుతుంది చూడండి. ట్రైన్ స్టార్టింగ్ అయింది. సో ఇప్పుడు టైం పడద్ది అది ట్రైన్ అయ్యేదానికి. ట్రైన్ అయ్యి ఇక్కడ ఫైల్ క్రియేట్ అవ్వద్దు టక్ అంతా మనకి హౌస్ మోడల్ డాట్ పికెల్ ఫైల్ అని హౌస్ మోడల్ డాట్ పికెల్ ఫైల్ అని చెప్పి వచ్చింది అంటే మోడల్ మనకి ట్రైనింగ్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకుంటా ఉంది అది. మనం హౌసింగ్ డాట్ సిఎస్విలో ఏదైతే డేటా సెట్ పెట్టున్నామో అదంతా నేర్చుకుంటుంది. అదో నేర్చుకునేసింది. మోడల్ ట్రైన్డ్ అండ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఇద్దో హౌస్ మోడల్ డాట్ పికెల్ ఫైల్. దాన్ని ఓపెన్ చేయాలనుకోబాక, అది ఓపెన్ కాదు. పికెల్ ఫైల్స్ ఓపెన్ చేయకూడదు. ఓకేనా? సో ఈ విధంగా మనము మోడల్ ఫైల్ని అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని రన్ చేయాలి కదా. ప్రాజెక్ట్ని రన్ చేయాలంటే ఫైల్ పేరు మెయిన్ ఫైల్ పేరు ఏంటి? యాప్ డాట్ పీవై. కాబట్టి పైథాన్ స్పేస్ యాప్ డాట్ పీవై ఎంటర్ క్లిక్ చేశాను. ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే ఒక సర్వర్ నెంబర్ వస్తుంది. ఇద్దో కనబడుతుందా? ఈ నెంబర్ని హెచ్టిటిపి అని ఈ నెంబర్ని కాపీ చేయి. కాపీ చేసి నీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి వెయిట్ ఏ సెకండ్ పేస్ట్ చేసి నీ క్రోమ్ బ్రౌజర్లో ఎంటర్ క్లిక్ చేయి. ఆటోమేటిక్ ఇలా వస్తుంది. ఇప్పుడు ప్రిడిక్షన్ చేస్తున్నాను నేను. నా దగ్గర ఒక 3000 స్క్వేర్ ఫీట్ ఉంది. నాకు టోటల్గా 4 బెడ్రూమ్స్ కావాలి, 5 వాష్రూమ్స్ కావాలి. ప్రిడిక్ట్ చేశా. ప్రైస్ చూపిస్తుందా లేదా ఇక్కడ? ఎస్ ఆర్ నో? అర్థమైందా ప్రిడిక్షన్ ఎలా జరుగుతుంది అనేది? సో ఇలా మిషన్ లెర్నింగ్ అనేది అర్థం చేసుకొని మనం ఇచ్చిన డేటా సైజ్ బట్టి, అంటే ఇక్కడ ప్రస్తుతానికి మీకు చూపించాలి కాబట్టి స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకున్నా, బట్ రియల్ టైంలో ఇలా ఉంటుంది డేటా సెట్ అనేది. 10,000 20,000 30,000 లక్ష 2 లక్షలు 10 లక్షలు ఇలా ఉంటాయి డేటా సెట్లో డేటా. అది ట్రైన్ అయ్యేదానికి ఒక రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, 5 గంటలు పట్టచ్చు. ఇట్స్ టోటలీ డిపెండ్ అపాన్ ద దేని బట్టి? డేటా సెట్ బట్టి. అర్థమైందా ప్రాసెస్ ఎలా చేయాలో? ఎస్ నో? సరే నేను ప్రాంప్ట్ పెడతా, రాసుకుంటారా? నేను ప్రాంప్ట్ పెడతా. ఈ ప్రాంప్ట్ సింపుల్గా, అంటే మీకు తెలియదు కదా ఏ టెక్నాలజీ రాశాను ఇవన్నీ. సో ఈ ప్రాంప్ట్ వరకు రాసుకోండి అంటున్నా. కానివ్వండి. ప్రాంప్ట్ అయిపోతే చెప్పండి.
పూజిత మేడం, చేస్తా మేడంకి పిహెచ్డి ప్రాజెక్ట్ రేపు వస్తున్నారు మేడం. పిహెచ్డిది రేపు ఇంటిమేట్ చేయమని రేపు ఒకసారి గుర్తు చేయమని చెప్పండి. మధ్య రేపు వస్తారు మధ్య 4:30 ఆర్ 5 ఆఫ్టర్నూన్. మేడం అయిపోయిందా ప్రాంప్ట్? యా, దట్స్ గుడ్. సో లిజన్, యాక్చువల్గా సింపుల్గా అడుగుతున్నా, అక్యురసీ అంటే ఏంటి? జనరల్గా ఇంగ్లీష్లో అక్యురసీ అంటే ఏంటి? అక్యురసీ అంటే పర్ఫెక్ట్గా రావడం, అంతేనా? సింపుల్గా చెప్పాలంటే పర్ఫెక్ట్గా జరగడం. సేమ్ ఒక మోడల్ని ఒక డేటాతో మనం ట్రైన్ చేసేటప్పుడు అక్యురసీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 100% అక్యురసీ ఉంటే, మ్యాక్సిమం 100% అక్యురసీలో నువ్వు మోడల్ని ట్రైన్ చేసిన తర్వాత నీకెంత అక్యురసీ వస్తుంది లేదా వచ్చింది అనే దాని మీద నీ ప్రాజెక్ట్ రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది, నీ ప్రిడిక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దానికి చెప్పావు 1 తర్వాత 2 రావాలి, 2 తర్వాత 3 రావాలి, 3 తర్వాత 4 రావాలి, 4 తర్వాత 5 రావాలి నేర్పించావు. ఆ తర్వాత నువ్వు చెప్పావు దానికి నెక్స్ట్ ఏం రావాలని అడిగావు. అది ఇట్ అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకో. 5 తర్వాత ఏమి రావాలని నువ్వు అడిగినప్పుడు 6 రావాలని చెప్పాలా. 6 తర్వాత ఏమి రావాలంటే 7 రావాలని చెప్పాలా. అది చెప్పట్లేదు అంటే నీ మోడల్ సరిగ్గా ట్రైన్ అవ్వలేదు. నీ మోడల్ సరిగ్గా ట్రైన్ అవ్వలేదని నీకు ఎలా తెలుస్తుంది అంటే అక్యురసీ అనేది పర్ఫెక్ట్గా రాదు. అక్యురసీ పర్ఫెక్ట్గా రాకపోతే దానికి రీజన్స్ ఏముండొచ్చు? నీ డేటా సరిగ్గా క్లీన్ అయి ఉండదు, లేదా డేటా సెట్ చిన్నదై ఉంటుంది, లేదా మిస్పెల్డ్ జరిగి ఉంటుంది. ఇలాంటివన్నీ చాలా చూసుకోవాలి అక్యురసీ గురించి. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్లో అక్యురసీ ప్రింట్ అయ్యిందా? అయ్యిందా? మన ప్రాజెక్ట్లో అక్యురసీ ప్రింట్ అయ్యిందా లేదా? కాలేదు. అయ్యిందా? కాలేదు. మోడల్ని ట్రైన్ చేసిన తర్వాత మోడల్ సేవ్డ్ అండ్ ట్రైన్డ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక మెసేజ్ వచ్చింది, కానీ అక్యురసీ ప్రింట్ అయ్యిందా? ప్రింట్ కాల. ఇప్పుడు నేను దాన్ని ఏమడుగుతున్నానంటే, ఐ నీడ్ టు యాడ్ అక్యురసీ టు మై ట్రైన్ డాట్ పీవై మోడల్ ఫైల్ అని అడిగా. ఇంక నువ్వేం చేయబల్లే, ఆటోమేటిక్ అదే చూసుకుంటుంది. అంటే ఒక సింగిల్ ప్రాంప్ట్ క్లారిటీగా ఇవ్వడం వల్ల అదే నీట్గా ఇచ్చేస్తుంది. నువ్వు అసలు ఏం చేయబడలేదు, సింగిల్ లైన్ అంతే, అయిపోయింది. ఇప్పుడు ఇదే లైన్ కాపీ చేసా, సేమ్ యాజ్ యూజువల్ కోడ్ ఏం చేంజ్ అయ్యి ఉండదు, అదే కోడ్. దేంట్లోకి వెళ్ళాలా? ట్రైన్ డాట్ పీవైలోకి వెళ్ళా. ఇంతకుముందు కోడ్కి ఇప్పుడు కోడ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు కోడ్లో పైన ఇది రాయలా నువ్వు, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఆర్ స్క్వైర్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ రాసావా? ఇంతకుముందు రాసావా? రాయలా. మరి ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఏం చేస్తుందంటే నేను చెప్పా మీకు, ఒక 20 క్వశ్చన్లు ఉన్నాయి. 20 క్వశ్చన్లలో ఒక 18 అంటే ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ మొత్తం నేర్పించా. ఒక 18 క్వశ్చన్లు ఎలా చెప్పాలో కూడా మీకు చెప్పా. డోర్ క్లోజ్. ఎలా చెప్పాలో కూడా మీకు చెప్పా. 2 క్వశ్చన్లు నేను మీకు చెప్పాలా. ఆ 2 క్వశ్చన్లు నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయలేరా? 18 క్వశ్చన్లు నేర్పించినప్పుడు ఆ కాన్సెప్ట్ మీద ఆ 2 క్వశ్చన్లు అడిగితే చెప్పలేరా? చెప్తారా? అట్లీస్ట్ ట్రై చేయలేరా? ట్రై చేస్తారు. అలానే మిషన్ కూడా, ఆ మిషన్కి మనం నేర్పించేటప్పుడు కూడా 100% దానికి మనం నేర్పించకూడదు. 100% నేర్పిస్తే ఏమవుతుందంటే, నువ్వు నేర్పించిన డేటాని గుర్తుపెట్టుకుంటుంది, కొత్తగా ఏమైనా ఇస్తే నేర్చుకోలేదు. అర్థమైందా? నేను పోవాలనా? ఒక్క సెకండ్. రైట్. సో కాబట్టి ఇక్కడ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఎందుకు వాడతామంటే, నీ దగ్గర 100% డేటా ఉందంటే 80% డేటాని ట్రైన్ చేస్తావు, 20% డేటాని టెస్ట్ చేస్తావు.
అంటే 80% నేర్చుకుంది కదా! దాంట్లో ఉన్న ప్యాటర్న్స్‌ని, దాంట్లో ఉన్న మెలికల్ని, దాంట్లో ఉన్న డిఫరెన్సెస్‌ని అన్నీ నేర్చుకో ఉంటది. ఆ 80%లో అది నేర్చుకో ఉంటది కాబట్టి, మిగతా 20% ఏంటంటే టెస్ట్ చేసినప్పుడు అది గాని పర్ఫెక్ట్‌గా వర్క్ అయిందంటే నువ్వు సూపర్. నీ ఆల్‌గారిథం పర్ఫెక్ట్. నీ ప్రాజెక్ట్ ఓకే. వర్క్ కాలేదనుకో నీ డమ్మీ ప్రాజెక్ట్ అది. సో, కాబట్టి డేటాని ఎప్పుడు 80% ట్రైన్ చేయాలా, 20% టెస్ట్ చేయాలా, లేదా 30% టెస్ట్ చేయాలా, 70% ట్రైన్ చేయాలా. అంతకంటే ఎక్కువ తగ్గకూడదు. అర్థమైందా? సో, ఇక్కడ టెస్ట్ సైజ్ 0.2 అంటే 20% ట్రైనింగ్ అని. సారీ 20% టెస్టింగ్ అని. 80% ట్రైనింగ్ అని. దీన్ని మనం పాయింట్స్‌లో డిఫైన్ చేస్తాం. సో, ఇప్పుడు నేను కంట్రోల్ సి కొడితే సర్వర్ ఆగద్ది. ఎందుకంటే సర్వర్ రన్నింగ్‌లో ఉంది. కంట్రోల్ సి కొట్టాలి. కంట్రోల్ సి కొడితేనే సర్వర్ ఆగద్ది. సర్వర్ ఆగింది. తర్వాత క్లియర్ స్క్రీన్ కొట్టాను. ఇప్పుడు నేను మళ్ళీ మోడల్‌ని ట్రైన్ చేస్తున్నా. పైథాన్ స్పేస్ ట్రైన్ డాట్ పీవై అని అక్యురసీ చూపిస్తది చూడండి ఇప్పుడు మీకు. మన ప్రాజెక్ట్ ఎంత బాగా వర్క్ అవుతుందని అక్యురసీ చూపిస్తది. చూపించిందా అక్యురసీ? ఎంత అక్యురసీ చూపిస్తుంది? అక్యురసీ అనేది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌కి 85 నుంచి 98, 97, 95 వరకు ఉండొచ్చు. కానీ కొంతమంది కాలేజెస్‌లో ఫ్యాకల్టీ ఏం చెప్తారంటే, ఆ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్‌లో నాకు 100% అక్యురసీ కావాలి. అసలు 100% అక్యురసీ ఏ ప్రాజెక్ట్‌కి రాదు. నేను మిమ్మల్ని స్ట్రెయిట్‌గా ఒక క్వెషన్ అడుగుతా. నువ్వు 100% జెన్యూనా అంటే జెన్యూన్ అని చెప్పగలుగుతారా? నో వే. నో వే. ఈవెన్ యూ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ వి నో ఎవ్రీథింగ్. డామ్ ష్యూర్ ఏదో ఒక దగ్గర ఒక మిస్టేక్ చేస్తాం. సేమ్ మనకంత తెలివి ఉండి, మనకు ఒక బుర్ర ఉండి, అన్నీ బాగుండి, మనమే మిస్టేక్ చేసేటప్పుడు మెషిన్ చెయ్యదా? చేస్తది. నువ్వు దాన్ని మరీ స్ట్రిక్ట్‌గా పట్టుకున్నావు అనుకో, అది ఓడిపోద్ది. అది నీకు మాట ఇనదు. అది ఆటోమేటిక్‌గా ఎట్లా పడితే అట్లా రిజల్ట్ వస్తది. కాబట్టి మనం ఎక్కువ స్ట్రిక్ట్‌గాను పట్టుకోకూడదు. అలా అని చెప్పి లూజ్‌గాను వదలకూడదు. సో, మిడ్ రేంజ్‌లో దాని అక్యురసీని తీసుకురాగలగాలి. నువ్వు గాని ఆ 100% అక్యురసీ కోసం నువ్వు ఆరాటపడ్డావనుకో, మోడల్ బాగా ఫిట్ అయిపోయి, నువ్వు ఏదైనా న్యూ డేటా ఇస్తే అసలు కరెక్ట్‌గానే ప్రిడిక్ట్ చేయదు. రాంగ్ ప్రిడిక్షన్స్ జరుగుతాయి. అలా రాంగ్ ప్రిడిక్షన్ జరగకూడదు. సో, కాబట్టి అక్యురసీ అనేది 85-95 వరకు బెస్ట్‌గానే ఉంటది. అర్థమైందా? యాహ్! సో, ఇప్పుడు మనకు అక్యురసీ ప్రింట్ అయింది. ఈ విధంగా రియల్ టైమ్‌లో మోడల్స్‌ని ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసిన దాన్ని ఒక దాంట్లో పెట్టి మిమ్మల్ని వాడుకోమని డిప్లాయ్ చేస్తారు. దాన్ని మనం వాడేసుకుంటాం. ఇప్పటికైనా అర్థమైందా? నిన్నటి దానికి ఈ రోజు దానికి డిఫరెన్సా? అర్థం కాలా? ఆ! నేను ఒక చిన్న టాస్క్ ఇస్తే మీరు చేస్తారు. చెప్పండి. హ్మ్. అవును. 20% ఒక 30% మాత్రమే టెస్టింగ్ ఉండాలా? మిగతాదంతా ట్రైన్ చేయాల్సిందే. రైట్. అంటే ఇప్పుడు మనం 10 వాల్యూస్ తీసుకున్నాం టోటల్ డేటా సెట్‌లో. 8 వాల్యూలు ట్రైన్ అవుతాయి. 2 వాల్యూలు వదిలేస్తది. అలా. సరే. నిన్న మనం ఒక ప్రాజెక్ట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ ఏంది? రేయ్! నిన్న ఒక ప్రాజెక్ట్ చేసాం కదా మనం. ఆ ప్రాజెక్ట్ ఏంది? వెరీ గుడ్. ఇప్పుడు అదే సెంటిమెంటల్ అనాలిసిస్‌ని మనం దీని ద్వారా చేద్దాం. నేను ప్రాంప్ట్ చెప్తా. మీరు ప్రాజెక్ట్ చేసుకొని నాకు చూపియాలి మళ్ళీ. చూద్దాం. అరే! మళ్ళీ చెప్తున్నా. నిన్న ఇద్దరు ముగ్గురు ఏం కాదు నలుగురు, 5 మంది దాకా మెసేజ్‌లు చేశారు. అంటే ఇద్దరు కాల్స్ చేశారు. మాకు జెన్‌ఏఐ ఇంటర్న్‌షిప్ కావాలా? ఎప్పుడు స్టార్ట్ అవుతదని. నేను ఒకటే చెప్తున్నా. ఇంటర్న్‌షిప్ ఇప్పుడు క్లాసులు ఇని పర్ఫెక్ట్‌గా నాకు వర్క్ చేసినోళ్ళకి ఇయ్యాలా? డైలీ క్లాసులకొచ్చే వాళ్ళకి. ఊరికే జాయిన్ అయిపోయి రిజిస్టర్ అయిపోతే ఇంటర్న్‌షిప్ ఇచ్చేయాలనా? మీరు చెప్పండి. ఆ! కదా! నేను కూడా అదే చెప్పా. ఎందుకంటే రూ. 200 కట్టినంత మాత్రాన నేను ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ ఫేక్‌గా ఇవ్వలేను. కరెక్టా? రాంగా? సో, రూ. 200 నేను తీసుకునేది నిజమే. కానీ నేను క్లాసులు చెప్పకుండా ఉన్నానా? క్లాసులు చెప్తున్నా. అట్లా అని చెప్పి బేసిక్ చెప్పి వదిలేసానా? అన్నీ కంప్లీట్ చేస్తున్నా. అన్నీ చెప్పేస్తున్నా. సో, మా సైడ్ ఎటువంటి ఇష్యూ లేదు. మేమేం అడుగుతున్నామంటే క్లాసులకి రండి. ఇంటర్న్‌షిప్‌కి సెలెక్ట్ చేస్తాం. ఇంటర్న్‌షిప్‌లో ప్రాజెక్ట్‌లు ఇస్తాం. ప్రాజెక్ట్‌లు చేసుకొని సర్టిఫికేట్ ఇస్తాం అని చెప్పి. సో, కాబట్టి ఇంటర్న్‌షిప్‌ని కూడా మేము ఎక్కడ ప్లాన్ చేస్తున్నాం అంటే పోర్టల్‌లో ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడ ప్లాన్ చేస్తున్నాం? మెయిన్ పోర్టల్. ఈడ కాదు. ఇక్కడ కాదు. ఎక్కడ? మెయిన్ పోర్టల్‌లో. అంటే థింక్ చాంప్‌లో.
కాబట్టి దానికోసం మేము ఏం చేస్తున్నామంటే కమింగ్ మండే నుంచి ఈ వీక్‌కి మాక్సిమం అయిపోతాయి క్లాసెస్. కమింగ్ మండేకి ఎవ్రీ డే 50-100 మంది ఇంటర్వ్యూ తీసుకుంటాం. మొత్తం 7 మంది ప్యానెల్ మెంబర్స్ ఉంటారు. 7 మంది ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ దేని మీద జరగద్దంటే మీకు ఏవైతే సిలబస్ మేము చెప్పుకున్నామో వాటి మీద జరగద్ది. ఎవరైతే ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అవుతా వస్తారో వాళ్ళందరికి ఇంటర్న్‌షిప్‌లు ఇస్తాం. ఒకవేళ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతున్నావు మళ్ళీ ఛాన్స్ ఇస్తా. నేర్చుకోండిరా. మళ్ళీ అటెంప్ట్ అవ్వు. ఇబ్బంది లేదు. ఇది అనుకుంటున్నాం. ఇది ఓకేనా? ఇబ్బంది లేదు. నువ్వు ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే మళ్ళీ అటెంప్ట్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. అంటే నా విజన్ ఏందంటే ఫెయిల్ అయితే అయ్యో ఏమవుతుంది నేర్చుకొని వస్తావు మళ్ళీ అటెంప్ట్ చేస్తావు. నేను ఇవ్వననట్లేదు కదా ఇంటర్న్‌షిప్ ఇస్తానంటున్నా నేర్చుకోరా అంటున్నాను నేను. సో కాబట్టి ఇబ్బంది లేకుండా అయిపోద్ది. ఆ పోర్టల్‌లో నీట్‌గా అసైన్‌మెంట్లు వస్తాయి. అసైన్‌మెంట్లు కంప్లీట్ చేయండి. నీట్‌గా అన్నీ ఉంటాయి. అయి కంప్లీట్ చేయండి. ఇబ్బంది ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్ చేసుకోరావాలంటే సెంటిమెంటల్ అనాలిసిస్ చేసుకోరావాలా. ఏం కావాలా? ప్రాంప్ట్ నేనే చెప్తున్నా. సెంటిమెంట్ అనాలిసిస్ ప్రాజెక్ట్ యూజింగ్ ఏంటివి? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, పైథాన్, ఫ్లాస్క్, ఎంఎల్. ఏం ఫైల్స్ కావాలి? ఫైల్స్ నీడెడ్. సింపుల్. index.html, result.html, app.py, train.py అంతే అయిపోయింది. ఈ 2 లైన్లు రాయేస్తే ఏమి ఇచ్చేస్తుంది నీకు అది? ప్రాసెస్ ఇచ్చేసి ఇప్పుడు సో కాబట్టి మీరు చేసుకొని రాగలగాల. నేను రేపు చెప్తా ఈ ప్రాజెక్ట్‌ని ఖచ్చితంగా. బట్ నేను మీకు ఇస్తున్న ఒక హోంవర్క్ లాగా ట్రై చేయండి అని. మీరు ట్రై చేయండి. రాకపోతే నేను చెప్తా రేపు. ఓకేనా? యాహ్! దట్స్ ఆల్. యూ కెన్ యెస్. 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 చెప్పండి.